ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు లాగ్ అనమాట. అన్నట్టు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి నేను సేమియా అయితే చేసేస్తున్నాను పండక్కి. అలాగే ఇంట్లో ఇలాచీ పౌడర్ అయితే అయిపోయింది అండి. ఇంకా అదైతే మిక్సీకి పట్టేసుకుని ఇలాగ ఒక చిన్న డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఏంటో ఇయర్ అసలు పండగ చేసుకునే మూడే లేదండి. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్దగాను. ఒక పక్క విజయవాడ మొత్తం ఫ్లడ్స్ వచ్చేసి జనాలు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా. మన పక్కన వాళ్ళు అంత బాధలో ఉన్నప్పుడు మనం పండగ చేసుకోవడానికి ఏమాత్రం మనసు సహకరించట్లేదు నాకైతే. ఇంకేదో ఫార్మాలిటీకి చేసుకోవాలన్నట్టు చేసుకున్నాను అంతే. ఒక చిన్న బొమ్మ అయితే తెప్పించుకున్నానండి. మామూలుగా అయితే మట్టితో చెయ్యొచ్చు, ఇంకా టైం లేదు నా దగ్గర. ఇంకా అందుకనే చిన్న బొమ్మ అయితే కొనిపించుకొచ్చాను. ఎవ్రీ ఇయర్ పెద్దగా మంచిగా చేసుకుంటాం. ఈ ఇయర్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా అత్తయ్య గారు వచ్చేసి ఉండ్రాళ్ళు అయితే వండేశారండి. ఇక్కడ నేను పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను. పాయసం చల్లగా అయ్యాక దాంట్లో బెల్లం పానకం అయితే వేసేసి ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా ఈ ఫ్లడ్స్ ఈ వీడియోస్ అవి చూశాను. అబ్బా అసలు ఎంత దారుణం అనిపించిందండి. అసలు మామూలుగా కాదు. ఇల్లు మొత్తానికి ఇప్పుడు ఏసీ ఎంత హైట్లో ఉంటుందో అంత హైట్ వరకు నీళ్ళు వచ్చేసి ఒక 4-5 డేస్ ఆ నీళ్ళల్లోనే ఉన్నాయంట. టీవీలు ఏంటి, ఫ్రిడ్జ్లు ఏంటి, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ చాలా వరకు లాస్ అయిపోయారు. అన్నీ మొత్తం ఎన్ని చాలా ఫ్యామిలీస్ అయితే లాస్ అయిపోయారండి. చాలా బాధ అనిపించేసింది అవన్నీ చూసి. ఇంకా చాలా ప్రాణహాని అయితే చాలా తక్కువనే చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పువ్వులు అవన్నీ కోసుకొచ్చి ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టినా చిన్న విగ్రహం పెట్టినా ఖచ్చితంగా పసుపు వినాయకుడిని అయితే చేస్తాం కదా, అదైతే చేసేస్తున్నానండి నేను ఇక్కడ. అలాగైతే ఉంది కదా. ఇంకా చాలా వరకు పండగలు అయితే ఎవరు అంత ఇంట్రెస్ట్గా ఏం జరుపుకోవట్లేదు. నాకు మళ్ళీనే చాలామంది ఫార్మాలిటీకే చేసుకున్నారు ఈ ఇయర్ అయితే మాత్రం. ఏంటోను ఇంకా కలశం అయితే పెడతాం కదండి వినాయక చవితికి. ఇంకా అందుకని నేను ఇలా ఇత్తడి చెంబు ఉంటుంది కదా, దానికైతే పసుపు రాసి బొట్లు అయి పెట్టుకొని అలాగే కొబ్బరికాయ కూడా పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ. అలాగే గడపలకు కూడా పసుపు అది రాసేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అంత క్రితం రోజే ఇల్లు క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయిందండి. నేనైతే అనుకున్నాను అర్లీ మార్నింగ్ లెగిసిపోయి ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుందాము తొందరగాని. కాకపోతే ఏమైందంటే అంత క్రితం రోజు సాయంకాలం పోయిందండి కరెంటు. అస్సలు కరెంట్ రాలేదు నైట్ అంతాను. నిద్ర లేదు, కరెంట్ లేక సరిగ్గా వాటర్ కూడా లేవు. పైన సింటెక్లో అయిపోయినాయి, కింద సింటెక్లో నీళ్ళు ఎక్కడంటే ఎక్కడ లేవండి. ఇంకా అందుకని వాటర్ లేనిదే కరెంట్ లేనిదే మనం లెగిసి మాత్రం ఏం పని చేసుకుంటామని ఇంకా 6:30కి అలా మేలుకు వచ్చింది. ఇంకా అప్పుడు లెగిసానండి. ఇంకా లెగిసి నార్మల్గా వంట మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నిదానంగా పూజ దగ్గర అయితే రెడీ చేసుకుని 11:30 అలాగ అయిందండి. నేను పూజ అయితే స్టార్ట్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది ఈ ఇయర్. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కలశానికి అయితే ఇలా మామిడాకులు అయితే పెట్టేసుకుని ఇంకా కొబ్బరికాయది పెట్టేసి ఇలా కలశానికి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి హనీ అయితే నీట్గా రెడీ అయ్యి వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి అత్తయ్య గారు వచ్చేసి కాళ్ళకి పసుపు అయితే రాసేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పసుపు రాయిపించుకుంటూ ఒక పక్కన అంటుందండి వాళ్ళ నాయనమ్మని, తొందరగా రాసేసే నాకు కితకితలు పుడుతుందని అయితే చెప్తుంది. ఎలాగైనా పసుపు అది రాసుకుంటే కాళ్ళు భలే ముద్దుగా అనిపిస్తాయి కదా. ఇక్కడ వచ్చేసి రాసేస్తున్నారు అత్తయ్య గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాయిపించేసుకొని హనీ అయితే మెట్లు ఉంటాయి కదండి, ఆ స్టెప్స్కి అలాగే ఇంటికి గోడలు అన్నిటికి అయితే వినాయక చవితికి పసుపు అది రాసి బొట్లది పెడతారు బీరువాళ్ళకి అలాగా. ఇంక ఈ పనులన్నీ హనీ చేసిందనమాట. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది కదండి, ఇలాంటి చిన్న చిన్న పనులు అలవాటు చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు. చేస్తూ నేర్చుకుంటారు. బాగానే రాసిందండి. ఇలా పసుపులు రాసేసి బొట్లు అయితే పెట్టింది, ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఇంక అన్నిటికీ పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళ ఆయనమ్మ కాళ్ళకి నేను పసుపు రాస్తాను రమ్మని అయితే చెప్పి వాళ్ళ ఆయనమ్మ కాళ్ళకి అలాగే నా కాళ్ళకి కూడా రాసేసింది హనీగాడు పసుపు. చాలా నీట్గా బాగా రాసిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెలబ్రేషన్ మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ కూడా చేసి చెప్పేయండి. ఇక్కడ వచ్చేసి నాకైతే రాసేస్తుంది. నేను ఆల్రెడీ దేవుడి దగ్గర అన్నీ నీట్గా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా హనీ అయితే పాపం నా చుట్టూ తిరుగుతుందండి. అమ్మ రాస్తాను అని చెప్పేసి నేను కూడా వచ్చేసి మా హనీ చేత్తో అయితే రాయిపించేసుకుంటున్నాను ఇక్కడ.
మా కన్నా పాపం ఇవాళ పంచి కట్టాడండి. అది ఎన్నిసార్లు ఊడిపోయిందో సర్దుకుంటూనే ఉన్నాడు ఆ పంచి అయితే. ఇక్కడ హనీనైతే ఇలా రెడీ చేశాను. నేను నార్మల్గా పౌడర్ రాసి పట్టు పెట్టాను. నేను చూడలేదండి ఎప్పుడు రాసేసుకుందో, లిప్స్టిక్ రాసేసుకుందో. అదే చెప్తే నవ్వుతుంది ఇక్కడ. ఇంకా కన్నా వచ్చేసి పూజ స్టార్ట్ చేయి అని అయితే తిరిగేస్తున్నాడు. ఇదిగోండి దేవుడి దగ్గర అయితే ఇలా సర్దుకున్నాను. ఫ్రూట్స్ అన్ని రకాలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదాల ప్లేట్ అయితే పెట్టాను. ఏం పెద్ద వెరైటీలు ఏం చేయలేదులేండి. ఉండ్రాళ్ళు, పాయసం, శనగలు, అలాగే వడపప్పు, అదేమంటారు చలివిడి, ఇంకా పానకం, ఇంతవరకు ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి, నాకైతే మంత్రాలు అవన్నీ తెలుగులో ఉంటాయి కదండి, ఎక్కువ పెద్దగా చదవటం రాదు, మళ్ళీ మిస్టేక్స్ అది చేయకూడదు అంటారు కదా, ఇంకా అందుకే నేనైతే ఫోన్లో పెట్టేసుకుంటాను మంత్రాలు, అలాగే పూజా విధానం మొత్తం. ఇప్పుడు ఫోన్స్ వచ్చేసి చాలా ఈజీ అయిపోయినాయి అందరికీ ఈ మంత్రాలు అయ్యి. ఇంకా ఫోన్లో ఇంటూ పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఆ మందార పువ్వులు చూడండి అసలు ఎంత పెద్దవి ఉన్నాయో, చెయ్యి అంత ఉంటాయండి. మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకెళ్ళి కోసుకొచ్చుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి పువ్వులు కూడాను. 3 పువ్వులు పెట్టేటప్పటికి ఫోటో అంతా నిండుగా కనిపిస్తుంది. కలర్ కూడా చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. ఇంక మా వారు వచ్చేసి చామంతి పూలు అయితే తెచ్చారు. ఇంకా చామంతి పూల దండ కలశానికి అయితే ఇలాగ వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఏంటంటే విఘ్నేశ్వరుడికి ఇంకా దూదితో అయితే యజ్ఞోపవేతం అయితే తీసేసి ఇంకా వేసేసాను. ఇంకా ఫోన్లో అయితే మంత్రాలు పెట్టుకున్నానండి, అష్టోత్తరాలు అవన్నీ వస్తుంటే. ఇంకా అక్షింతలు అలాగే పువ్వులతో అయితే పూజ చేశాను. పత్రి కూడా వేసేసానండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం పైన పాలవెల్లి అవన్నీ కడతాను, కానీ ఏంటో ఏంటో ఇంకా అలాగైపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో దేవుడికి అయితే అన్ని ప్రసాదాలన్నీ నివేదన చేసేసి హారతి కూడా ఇచ్చేసానండి. పిల్లలు అయితే బుక్స్ కూడా పెట్టుకున్నారు. బుక్స్లో అయితే పసుపు కుంకుమతో అయితే బొట్టు కూడా పెట్టేశాను. మా చిన్నప్పుడు అయితే ఓం అని రాయిపించేకునేవాళ్ళము. ఇప్పుడు కూడా రాస్తానంటే పిల్లలు వద్దన్నారు. ఇంకా అందుకే చిన్నగా బొట్టు పెట్టేసి కుంకుమ అయితే పెట్టేశాను. మళ్ళీ స్కూల్లో ఏమన్నా అంటే ఎందుకులే ప్రాబ్లం అనేసి. ఇలాగైతే ఫైనల్గా నా పూజ అయితే ఇలాగ అయ్యిందండి. చాలా మంచిగా అనిపించింది నాకు పూజ అంతా అయ్యేటప్పటికి. అప్పుడు దాకా ఏంటో మనసులో ఏంటో జంజాపంలాగా ఉందండి. ఇంకా నాకు నిజంగా చెప్తున్నా, పూజ అంతా అయ్యాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా హనీ వచ్చేసి కొబ్బరికాయ నేను కొడతానని చెప్పింది. తనకి ఇంట్రెస్ట్ అనమాట కొబ్బరికాయలు ఇలా కొట్టడంలో. నార్మల్గా గుడికి అది వెళ్ళినా కూడా మన చేతిలో ఉన్న లాగేసుకునిద్ది నేను కొడతానని. పిల్లలకి అదొక ఇంట్రెస్ట్ కదా, కొబ్బరికాయ నేను కొట్టాలి ఇలా పగులుద్ది అని చెప్పేసి. ఇంకా తన వల్ల అయితే అవ్వలేదు. చెయ్యి అంతా ఏంటో అది గట్టిగా ఉన్నట్టుంది, పగలగొడతానికి అవ్వలేదంట. చెయ్యి అయితే నొప్పి వచ్చిందంట, అదే చూపిస్తుంది. ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్న వచ్చేస్తారు. ఇంక నేనైతే వాళ్ళ నాన్న కొట్టమన్నాను. ఇంకా తను కొట్టేసి మేమైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నామండి. ఆ రోజు వచ్చేసి పప్పు టమాటా కూర వండాను, అలాగే టమాటా రోటి పచ్చడి కూడా చేశాను అనమాట. ఈ వంట ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాకే పూజ అయితే చేసుకుంటూ కూర్చున్నానండి. లేకపోతే ఒక పక్కన వంట అవ్వలేదు అదే ఫీలింగ్, పూజ ప్రశాంతంగా చేసుకోలేమన్నమాట. ఇంకా అందుకనే టమాటా ఉల్లిపాయ వేసి రోటి పచ్చడి అయితే చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది ఆ రోజు పచ్చడి. ఇక్కడైతే నేను ఫస్ట్ పాయసం అయితే పెట్టేసుకున్నాను. కొంచెం అందరికీ పెట్టించేసాను, గిన్నెల్లో పెట్టుకుని తినేసారు. నేను ప్లేట్లో పెట్టుకుని తిన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ వచ్చేసి ఇంక పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఏంటంటే వినాయకుడిది ఇంకా తీసేద్దామని. ఒక్కొక్కరు 1 డే తీస్తారు, ఒక్కొక్కరు 3 డేస్కి, ఒక్కొక్కరు 5 డేస్కి అలా తీస్తారు కదా. నేనేంటంటే ఆ రోజు ఈవినింగే తీసేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఎప్పుడు 3 రోజులన్నా అట్టు పెడతానండి. ఇయర్ ఏంటంటే నెక్స్ట్ డే కన్నది బర్త్డే ఉంది సండే. ఇంక మళ్ళీ వాడు ఖచ్చితంగా నాన్ వెజ్ అది అడుగుతాడు, మళ్ళీ బర్త్డే కదా వద్దంటే ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా ఆ రోజు తీసేసాను నేను వినాయకుడిని అయితే తీసుకెళ్ళేటప్పుడు ఇలా మోగిస్తారు కదండి. వీడు మార్నింగ్ వినాయకుడిని తెచ్చినప్పటి నుంచి మొదలెట్టాడండి మోగిటము. ఇంక నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంక చేలోకి అయితే వచ్చామండి. అది మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చాం కదా మేము. ఇంకా వినాయకుడిని ఏంటంటే చేలో కలిపేద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. ఇదంతా మా చేను అనమాట. ఇప్పుడు ఇలా కర్ర దాటి వెళ్తారు చూడండి వీళ్ళు,
ఈ కర్ర దాటాలంటే భయం వేసేస్తుంది, ఎందుకంటే పక్కన బోధ నిండా నీళ్ళు ఉన్నాయి, పడ్డామంటే ఇంకా డ్రెస్ అంతా పాడైపోతుందని. వాడు వెళ్ళకుండా మళ్ళీ నుంచొని చూసి నవ్వుతున్నాడు చూడండి, భయపడుతున్నాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాక వాళ్ళ అక్క రావట్లేదని చూడండి వాడు బిల్డప్లు చూడండి ఎలా చేస్తున్నాడో మా కన్నా. ఇలా అయితే ఉంటుందండి. ఇంకా వినాయక చవితి అవ్వగానే నెక్స్ట్ డేనే కన్నా బర్త్డే అయితే వచ్చింది.